హాయ్ ఫ్రెండ్స్, అంతా ఎలా ఉన్నారు? ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. హై బటన్, కామెంట్ బటన్ కూడా యూజ్ చేయండి. నాకు 58 సబ్స్క్రైబర్స్ వస్తే నాకు 1000 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అవుతారండి. కొంచెం సబ్స్క్రైబ్ చేసి స్టోరీ చూడండి. రాహి కొంతసేపు మౌనంగా ఉండి ఆర్యన్ వైపు చూసింది. ఒక షరతు మీద నేను ఈ పెళ్లికి ఒప్పుకుంటాను అంది. ఆర్యన్ కళ్ళల్లోకి నేరుగా చూస్తూ చెప్పింది, నీ ఓటా నీది, నా ఓటా నాది. పెళ్లి తర్వాత నా ఆస్తిపై మీకు హక్కు లేదు, మీ ఆస్తిపై నాకు హక్కు లేదు. మన బంధం డబ్బు మీద ఆధారపడకూడదు. ఆర్యన్ చిన్నగా నవ్వాడు. అది నీకు ఇంతకాలం ఉన్న అనుమానమా అన్నాడు. రాహి వెంటనే అనుమానం కాదు, భయం. మా తండ్రి జీవితంలో జరిగింది మళ్ళీ నా జీవితంలో జరగకూడదు అంది. ఆర్యన్ కాసేపు ఆమెను చూస్తూ, అయితే ఒక మాట నువ్వు కూడా చెప్పాలి. ఏదైనా సమస్య వచ్చినప్పుడు నన్ను వదిలి ఒంటరిగా నిర్ణయం తీసుకోకూడదు అన్నాడు. రాహి సమాధానం చెప్పలేదు గాని చివరికి తల ఊపింది. పెళ్లి ఏర్పాట్లు మొదలయ్యాయి. మరుసటి రోజు ఆర్యన్ ఇంటి నుంచి రాహికి ఖరీదైన పట్టు చీరలు, వజ్రాలు, నగలు, బంగారు ఆభరణాలు వచ్చాయి. రాహి వాటిని చూసి ఆశ్చర్యపోయినా ఆమె మనసులో మాత్రం ఒకటే ఉంది, ఇంత ఇచ్చిన మాత్రాన నా నిర్ణయం మారదు. ఆమె తల్లి మెల్లగా అంది, అమ్మ, ఆర్యన్ నిజంగా నిన్ను గౌరవిస్తున్నట్లు ఉన్నాడు అంది. రాహి వెంటనే, గౌరవం పెళ్లికి ముందు తెలుస్తుందా అమ్మా? పెళ్లి తర్వాతే మనిషి మంచోడో లేదో ఎవరికీ తెలీదు అంది. పెళ్లి తేదీ వచ్చింది. ఉదయం నుంచి ఇంట్లో సందడి మొదలైంది. రాహి పెళ్లి ఉదయం నుంచి ఇంట్లో సందడి మొదలైంది. రాహి పెళ్లి చీర కట్టుకుని అద్దం ముందు నిలబడింది. తన్ను తాను చూసుకుంటూ ఒకసారి నవ్వింది. వెంటనే ఆ నవ్వు మాయమయ్యింది. నేను నిజంగా ఈ పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానా అని తనను తానే ప్రశ్నించుకుంది. సమాధానం మాత్రం ఆమెకు దొరకలేదు. ఆర్యన్ మీద కోపం లేదు, నమ్మకం కూడా ఉంది. కానీ అతని కుటుంబం చుట్టూ ఉన్న రహస్యాలు మాత్రం ఆమెను ఇంకా వదలట్లేదు. చివరికి ముహూర్తం టైము దగ్గర పడుతుంది. రాహి పెళ్లి మండపంలో కూర్చుంది. పురోహితుడు మంత్రాలు మొదలుపెట్టాడు. కానీ పెళ్లి కొడుకు మాత్రం కనిపించలేదు. మొదట అందరూ సాధారణంగా తీసుకున్నారు. 10 నిమిషాలు గడిచాయి, 20 నిమిషాలు గడిచాయి. ఆర్యన్ ఫోన్ కూడా స్విచ్ ఆఫ్. ఆర్యన్ తండ్రి ముఖంలో ఆందోళన స్పష్టంగా కనిపిస్తుంది. రాహి తల్లి దగ్గరికి వచ్చి ఆర్యన్ ఎక్కడా అని అడిగింది. ఆయన సమాధానం చెప్పలేక తల తిప్పుకున్నాడు. రాహి అది గమనించింది. ఆమె నెమ్మదిగా లేచి అతని దగ్గరికి వెళ్ళి, అంకుల్, నిజం చెప్పండి, ఆర్యన్ ఎందుకు రాలేదు? ఈ పెళ్లి అతనికి ఇష్టం లేదా అని అడిగింది. ఆయన గొంతు వణుకుతుంది. నాకు తెలీదమ్మా. రాహి కళ్ళల్లో నీళ్లు చేరాయి. నిన్నటి వరకు నా కోసం అన్ని చేసిన మనిషి పెళ్లి సమయానికి కనిపించకుండా పోవటం సాధారణం కాదు. మీరు ఏదో దాస్తున్నారు. ఆయన ఏమీ మాట్లాడలేదు. రాహి మరింత గట్టిగా అడిగింది, ఇది మళ్ళీ మీ కుటుంబ వ్యాపారానికి సంబంధించిన విషయమా అని అడిగింది. ఆయన కళ్ళల్లో ఒకసారి బాధ కనిపించింది. రాహి, నువ్వు ఇప్పుడు తెలుసుకోవాల్సిన అవసరం లేని విషయం ఒకటి ఉంది అన్నాడు. రాహి వెంటనే, నా పెళ్లి ఆగిపోతుంటే దానికంటే నాకు అవసరమైన విషయం ఇంకోటి లేదు అంది. ఆ సమయంలో బయట ఒక్కసారిగా బ్రేక్ వేసిన శబ్దం వినిపించింది. అందరూ తలుపు వైపు చూశారు. కార్ నుంచి ఆర్యన్ దిగాడు. అతని షర్ట్ పైన మరకలు పడ్డాయి. రాహి ఒక్కసారి మౌనం అయిపోయింది. ఏం మాట్లాడుతున్నావు ఆర్యన్ అంది. చేతిలో ఫైలు ఆమెకు ఇచ్చాడు. పెళ్లి మండపానికి నేను రావటానికి ముందు ఒక వ్యక్తి నన్ను ఆపాడు. అతని దగ్గర ఫైల్లోని నీ తండ్రి పేరు కూడా ఉంది. నిన్ను పెళ్లి చేసుకోవద్దు అని నన్ను హెచ్చరించాడు. రాహి గుండె వేగంగా కొట్టుకుంటుంది. అయితే నువ్వు ఎందుకు వచ్చావు అంది. ఆర్యన్ ఆమె కళ్ళల్లోకి చూస్తూ అన్నాడు, ఎందుకంటే నిన్ను వదిలి పారిపోవటం నాకు చేత కాలేదు. ఆ ఒక్క మాటతో రాహి కళ్ళల్లో నీళ్లు నిండాయి. ఆర్యన్ మళ్ళీ నెమ్మదిగా చెప్పాడు, నిన్ను పెళ్లి చేసుకోవటం వల్ల నా కంపెనీ లాభం రావచ్చు, రాకపోవచ్చు. నీ వాటా నా కంపెనీకి కాపాడవచ్చు, కాపాడకపోవచ్చు. కానీ నువ్వు నా జీవితంలో ఉండవలసిందే. నేను కోరుకునేది వాటా కాదు. రాహి అతని చేతుల్లో ఫైల్ తీసుకుని తెరిచింది.
మొదటి పేజీలో ఆమె తండ్రి ఫోటో, రెండో పేజీలో ఆర్యన్ తండ్రి సంతకం, మూడో పేజీలో రవీంద్రవర్మ పేరు. రాహి ఇరు కుటుంబాలు విడదీసింది ఇతనే. ఆర్యన్ నెమ్మదిగా తలూపాడు. ఇది తెలుసుకోవటానికి చాలా ఆలస్యమైంది. రాహి కళ్ళల్లో నీళ్లు ఉన్నా ఈసారి ఆమె వెనక్కు తగ్గలేదు. అయితే ఈ పెళ్ళి అని అడిగింది. ఆర్యన్ ఆమె ముందు నిలబడి, ఇప్పుడు నిర్ణయం నీది. నువ్వు వద్దంటే ఈ క్షణంలోనే నేను వెనక్కి వెళ్తాను. కానీ నువ్వు నా చేతిని పట్టుకుంటే నీ తండ్రికి జరిగిన అన్యాయం బయటపడే అవకాశం ఉంది. రాహి మండపంలో కూర్చుంది. ఆర్యన్ ఎదురుగా వచ్చి కూర్చున్నాడు. ఎంతసేపు టెన్షన్లో ఉన్న వారంతా నిశ్శబ్దంగా అయ్యారు. ఆర్యన్ ఆమె వైపు చూసి మెల్లగా, చివరిసారి అడుగుతున్నాను రాహి, నీకు ఈ పెళ్ళి నిజంగా ఇష్టమేనా అన్నాడు. రాహి అతని కళ్ళల్లోకి చూస్తూ, ఇష్టం లేకపోతే ఇంతసేపు మీకోసం ఎదురు చూసేదాన్ని కాదు అంది. ఆర్యన్ కళ్ళల్లో చిన్న నవ్వు కనిపించింది. అయితే ఇక నుంచి నన్ను భర్తగా మాత్రమే కాదు, నీకు నచ్చినప్పుడు ఎదిరించే మనిషిగా కూడా చూడాలి. రాహి నవ్వింది. అది నాకు ముందే తెలుసు. పురోహితుడు తాళందించాడు. ఆర్యన్ దాన్ని చేతిలోకి తీసుకుని రాహి వైపు చూశాడు. రాహి, నీ జీవితంలో ఎవరూ నిన్ను బలవంతం చేయకూడదు. ఈ తాళి కూడా నీ ఇష్టంగానే నీ మెడలో పడాలి. అయితే కట్టండి. ఈసారి నేను స్వయంగా ఒప్పుకుంటున్నాను అంది రాహి. ఆర్యన్ 3 ముళ్ళు వేశాడు. ప్రతి ముడి వేసినప్పుడు రాహి కళ్ళల్లో మూసుకుంది. ఆర్యన్ మాత్రం ఆమె ముఖం చూస్తూ ఉన్నాడు. తాళి కట్టిన వెంటనే రాహి నెమ్మదిగా అతని వైపు తిరిగింది. ఇప్పుడు నన్ను నమ్ముతున్నావా అని అడిగింది. ఆర్యన్ చిన్నగా నవ్వి, నిన్ను ఎప్పుడూ అనుమానించలేదు, కానీ ఇప్పుడు మాత్రం ఒక భయం ఉంది అన్నాడు. రాహి ఏంటి అని అడిగింది. ఆర్యన్ ఆమె చెయ్యిని పట్టుకుని, నువ్వు నా భార్య అయ్యాక నన్ను ఇంకా ఎక్కువగా ప్రశ్నిస్తావేమో అన్నాడు. రాహి నవ్వింది. అది మాత్రం ఖచ్చితం అంది. పెళ్లి హడావుడి మొత్తం ముగిసేసరికి రాత్రి చాలా సమయం అయింది. రాహి మొదటిసారి ఆర్యన్ ఇంట్లో తన గదిలో ఒంటరిగా కూర్చుంది. పెళ్లి చీర మార్చుకున్న మెడలో కొత్త కట్టిన తాళి మాత్రం ఆమె జీవితంలో జరిగిన మార్పును మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తుంది. తలుపు తెరిచి ఆర్యన్ లోపలికి వచ్చాడు. రాహి వెంటనే నిలబడింది. అతను మాత్రం దూరంగా ఉన్న కుర్చీలో కూర్చున్నాడు. ఇంత టెన్షన్ ఎందుకు అని అడిగింది. ఈ రోజు నుంచి నా జీవితం మొత్తం మారిపోయింది. టెన్షన్ కాకుండా ఎలా ఉంటుంది అన్నాడు ఆర్యన్. నీకు భయం ఉంటే ఈ రాత్రి నేను నీ దగ్గర ఉండను అన్నాడు. రాహి ఆశ్చర్యంగా అతని వైపు చూసింది. మీరు నిజంగా అలా వెళ్ళిపోతారా? ఆర్యన్ నవ్వుతూ, నీకు సౌకర్యంగా ఉండటం నాకు ముఖ్యం అన్నాడు. ఆ మాట రాహి మనసును తాకింది. ఆమె నెమ్మదిగా కూర్చుని, నాకు మీ మీద భయం లేదు, కానీ మన పెళ్లి ఎలా మొదలైందనేదే నాకు భయం. ఆర్యన్ ఆమెను ఎదురుగా కూర్చుని, అయితే ఈ రోజు నుంచి దాన్ని మార్చుకుందాం. మన పెళ్లి ఎలా జరిగిందన్నది మన చేతుల్లో లేదు, గాని మన జీవితం ఎలా ఉండాలన్నది మనం ఇద్దరము నిర్ణయించుకోవచ్చు అన్నాడు. రాహి కళ్ళల్లో చిన్నగా వెలుగు వచ్చింది. నిజంగా నా మాట వింటారా అని అడిగింది. నువ్వు మాట్లాడితే వినడానికి ప్రయత్నిస్తాను, నువ్వు కోపంగా ఉన్నా కూడా అన్నాడు. రాహి నవ్వుతూ, అయితే మీరు చాలా కష్టపడతారు అంది. ఆర్యన్ కూడా నవ్వాడు.